నమస్తే, నేను మీ యాంకర్ హరిత. మీ దగ్గర డబ్బు లేదా? డబ్బు కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారా? అయినా డబ్బు రావడం లేదా? అయితే ఒక్క పని చేయండి, డబ్బు దానంతట అదే వస్తుంది. మీ పర్సు నిండిపోతుంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అదేంటో కనుక్కుందామా? నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. డబ్బు అందరికి కావాలి. అంటే అది కొందరి దగ్గర ఎక్కువ ఉంటుంది, కొందరి దగ్గర అస్సలు ఉండదు, కొందరి దగ్గర మామూలుగా ఉంటుంది. అంటే కొంత మోతాదులో ఉంటుంది. అవును. సో అందరికైతే డబ్బు కావాలి. ఉమ్, అది ఎవరికి చేదు కాదు. అవును. సో డబ్బు ఎంత సంపాదించినా, అంటే సంపాదిద్దాం అనుకున్నా దానికి దారి దొరకదు. ఎంత కష్టపడ్డా లిమిటెడ్ గా కొంతనే వస్తుంది. ఎక్కువ డబ్బు సంపాదించాలి, ఎక్కువ రావాలి అంటే ఏమన్నా ఐడియాస్ చెప్తారా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అయితే మనీ రావాలి అంటే వచ్చిన మనీని ఎక్కడ పెట్టుకుంటాం మేడం? జనరల్గా వ్యాలెట్లో పెట్టుకుంటామా? పర్సులోనే పెట్టుకుంటారు. ఓకే. సో ఎప్పుడు కూడా వ్యాలెట్ ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవాలండి. మన దగ్గరికి మనీ లేదా బీరువాలో పెడతాం, అంతే కదా. బీరువాలో ఎక్కడైతే మీరు మనీ పెడతారో అక్కడ మనీని తప్పిస్తే ఏమీ ఉంచొద్దు. ఎంటీ అంటే ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉంచండి. ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉంచితే మనీ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనీ ఈజ్ ఎనర్జీ మేడం. అండ్ మీకు వీలైతే మిర్రర్ అంటే అద్దము ఎక్కడైతే మీరు మనీ పెడతారు కదా అక్కడ చుట్టుపక్కల మొత్తం మిర్రర్ ఉంచుకోండి. ఎప్పుడైతే మీరు మనీ పెడతారో ఏమైనా ఫీలింగ్ వస్తుంది అంటే మళ్ళీ డబల్ అవుతుంది. అద్దంలో చూసినప్పుడు ఏమవుతుంది మేడం? డబల్ అన్న ఫీలింగ్ వస్తుంది. సో మన సైకలాజికల్ ఫీలింగ్ ఏమవుతుందంటే నా దగ్గర అనంతమైన డబ్బు, నా దగ్గర సఫిషియెంట్ మనీ నా దగ్గర ఉంది అని భావిస్తుంటాం. సో అదొకటి. ప్లస్ వ్యాలెట్లో ఎప్పుడు కూడా ఖాళీ ఉంచొద్దు. వ్యాలెట్ ఎప్పుడు కూడా మినిమం 500, 2000 ఉంచుకోండి, క్యాషే ఉంచుకోండి. కార్డ్స్ అని పెట్టేసి ఎంటీ ప్యాకెట్తో వెళ్ళిపోతుంటారు. చాలా మంది ఇప్పుడు ఎందుకంటే ఈ గూగుల్ పే, ఫోన్ పే ఇలాంటివి రావడం వల్ల డబ్బు క్యారీ చేయడం అసలు చేయట్లేదు. చాలా కానీ మటుకు. ఎస్ చేయాలండి. డబ్బు అనేది ఒక మంచి మిత్రుడు అండి. మన మిత్రుడిని వేరే టెక్నాలజీ వచ్చిందని చెప్పేసి మాట్లాడకుండా ఇప్పుడు ఫోన్స్ వచ్చాయి మేడం. ఓకే. మీరు ఫోన్లో మంచి బిజీ అయిపోయి ఆ మిత్రుడితో మాట్లాడకపోతే ఆ మిత్రుడు కొన్ని రోజుల తర్వాత ఏమవుతారు? మీతో మాట్లాడారు, అంతే కదా. ఏదైనా సరే ఇచ్చిపుచ్చుకుంటారు. రిలేషన్షిప్స్ అనేది కూడా అంతే అండి. ఇచ్చిపుచ్చుకుంటే బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవ్వాలి అంటే మనం మనీని ఎప్పుడు క్యారీ చేయాలి ఎంత సర్టెన్ అమౌంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఫోల్డింగ్ చేస్తారు, ఇష్టం ఉన్నట్టు ఫోల్డింగ్ చేసేస్తారు. ఒక 3 మడతలు 4 మడతలు పెట్టేస్తారు. ఒకటే లైన్ స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. నిజం. డబ్బుని ఇష్టం ఉన్నట్టు ఫోల్డ్ చేయకూడదు, ఇష్టం ఉన్నట్టు చేయకూడదు. ఎస్, మనీని అట్లా మనం పెట్టేసి వీలుంటే ఒకటే ఫోల్డ్. జస్ట్ మనం ఎలా జెంట్స్ అయితే ఎలాగో ఒక ఫోల్డ్ చేస్తారు కాబట్టి 1 ఫోల్డ్ ఈజ్ ఎనఫ్. అలా చేసుకోవాలి. ఎప్పుడైతే అండ్ అసలు నీట్గా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనీ మీరు పెడుతున్న వ్యాలెట్ను నీట్గా ఉంచుకుంటారో మీకు మనీ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి నెగిటివ్ ఎనర్జీ ఉన్న వారి దగ్గర కూడా మనీ రాదు. అంటే నెగిటివ్ ఎనర్జీ ఫ్రమ్ ద డిఫరెంట్ సోర్సెస్ వస్తుంటుంది మేడం. కొంతమందికి ఫిజికల్ బాడీలో కొంచెం ఉంటుంది. డబ్బు ఉంటే దానంతటా అదే పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది కదా. మరి డబ్బు లేకుంటేనే నిరుత్సాహం వస్తుంది. అయితే డబ్బు అనేది పాజిటివ్ ఎనర్జీ, డబ్బు లేకపోవడం అనేది నెగిటివ్ ఎనర్జీ. డబ్బు లేకపోవడం అనేది జస్ట్ అది, డబ్బు రావడం లక్ష్మీదేవి. ఒకరున్న కాడ ఒకరు ఉండరు. అగ్రిమెంట్ అంటే ఎవరైతే నిత్యం స్మైల్తో ఆరోగ్యంగా అంటే ఎవరు కూడా ప్రతిరోజు ఎవరైతే వారు యాక్టివ్ అంటే ఎనర్జెటిక్గా ఉంటూ లక్ష్మీదేవతను ఎవరైతే ఇష్టపడతారో వారి దగ్గరికి లక్ష్మీదేవి వస్తుంది. ఇక లక్ష్మీదేవి ఏంటి? మనీ. మరి వారికి రావాలి అంటే వ్యాలెట్ ఎంత శుభ్రంగా ఉంచుకోవాలండి? చాలా శుభ్రంగా. చాలామంది బిల్స్ పెడుతుంటారు, అనవసరమైన బిల్స్ పెట్టి 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 దాన్ని నింపేస్తారు. మీరు బస్సు ఎక్కారు మేడం, టికెట్ అవసరం. బస్సు దిగిన తర్వాత చించేయాలి. దాన్ని మరి ఇంటి వరకు క్యారీ చేస్తారు. ఏటీఎం కార్డుకి వెళ్ళారు, మనీ డ్రా చేస్తారు, స్లిప్ వచ్చింది, చింపి అక్కడ వేయచ్చు, దాన్ని క్యారీ చేస్తారు. షాపింగ్కి వెళ్ళారు, బిల్స్ ఇంపార్టెంట్ బిల్స్ అయితే ఇంట్లో ఒక ఫైల్ చేసి పెట్టుకోండి. కానీ వ్యాలెట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏమీ ఉండదు. ఏముండాలి? ఓన్లీ మనీ అండ్ మీ కార్డ్స్. అదే బీరువాలో అయితే దానికి మనీ పక్కన మిగతా ఏమీ ఉండదు. అట్లా ఉన్నప్పుడు ఏమో కావాలి చెక్ చేయండి కావాలి. ఎందుకంటే నేను చెప్పే ప్రతి పదాన్ని కూడా ఏమంటానంటే ప్రాక్టీస్ చేయండి, రిజల్ట్స్ వస్తేనే మీరు నమ్మండి అంటాను. ఎందుకంటే ఇదంతా కూడా ఒక సైన్స్ అండి, స్పిరిచువల్ సైన్స్ అనొచ్చు. లేదా మన కంటికి కనపడనంత మాత్రాన అది లేదు అని చెప్పలేమండి. నమ్మి చేయొచ్చు, దీనివల్ల లాస్ అయ్యేది ఏమి ఉండదు. ఎస్, అవునండి. ఎందుకంటే మన గాలి ఉంది, ఓకే. గాలి కంటితో కనపడద్దండి? ఉండదు, కనబడదు. మనం బట్ ఉంటుంది. ఎండమావులో మనం ఇక్కడ నుంచి చూస్తే అక్కడ నీరు ఉన్నట్టు అనిపిస్తుంటుంది, కానీ దగ్గర పోతు ఉంటుందండి. ఎండమావులో అప్పుడప్పుడు సమ్మర్లో మనకు కనబడుతుంటాయి, దూరంగా వాటర్ వచ్చినట్టు ఉంటుంది, దగ్గర పోయి ఉండవు. అంటే ఇదంతా ఒక భ్రమ, ఒక మాయ. బట్ ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనీ అనేది మన దగ్గరికి రావాలి అంటే మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలి.
పెంచుకోవాలంటే శుభ్రత అనేది ఉండాలి. అంటే ఇంట్లో అయినా సరే, మన బిజినెస్‌లో అయినా సరే, మన వాలెట్‌లో అయినా సరే, మన పర్సులో అయినా సరే, ఇలాంటి నియమాలను మనం పాటించుకుంటూ ఉంటే, మన దాంట్లోకి మనకు మనీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనం వాలెట్‌ను తీసాం, మనీ తీసాం. ఇచ్చేటప్పుడు గూడా నేను ఏదైతే మనీ ఇస్తున్నానో, అంటే నేను స్పెండ్ చేస్తున్న మనీ 10 రెట్లై స్పెండ్ చేసిన ప్రతి రూపాయి 10 రెట్లై నాకు తిరిగి వచ్చును గాక అని చెప్పుకుంటూ మనీని ఇవ్వాలి. అంటే మనసులో చెప్పుకొని హ్మ్. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఎవరైనా బిజినెస్‌కి వెళ్ళాం మీరు. ఏంటి ప్రాక్టికల్ గా ఏమన్నా నిరూపితమైందా ఇలాంటిది? యెస్. అలా చేయడం వల్ల మా పార్టిసిపేషన్‌కి ఎంతో మందికి అబండెన్స్ ఆఫ్ మనీ వచ్చింది. ఎందుకంటే ఇచ్చేటప్పుడు చాలా మంది ఎలా అంటే బాధపడుకుంటూ ఇస్తారు. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ వాడారు మేడం. సపోజ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ అయింది. ఒక 20,000 30,000 అయింది. తీసుకునేటప్పుడు చాలా హ్యాపీగా స్పెండ్ చేసుకుంటారు. ఆ కట్టేటప్పుడు కొంచెం కట్టేటప్పుడు బాధ చాలా అవుతుంది. అలా వద్దు. ఆ, జస్ట్ హ్యాపీగా స్పెండ్ చేయాలి. అంటే మీరు తీసుకునేటప్పుడు వస్తువు వచ్చేటప్పుడు ఎంతైతే ఆనందమో ఆ దానికి కృతజ్ఞత మీరు కట్టేటప్పుడు అదే ఆనందంతో ఉండాలి. అట్‌లీస్ట్ అది లేదు. మినిమమ్ అమౌంట్ అయితే కడతారు కదా! ఆ కట్టేటప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ కట్టండి. అంతేగాని నేను కట్టేటప్పుడు బాధతో కడుతుంటే ఏ ఫీలింగ్ ఎళ్తుంది? నీ దగ్గర సఫిషియెంట్ మనీ లేదు అన్న ఒక సిగ్నల్ వెళ్ళినప్పుడు నీ దగ్గర అది ఉండదు. తీసుకుంటప్పుడు ఎంత హ్యాపీగా తీసుకుంటామో ఇచ్చేది కూడా అంత హ్యాపీగా ఇవ్వాలి. యెస్. అప్పుడే డబ్బు వస్తుంది. యెస్. అలా చేస్తూ ఉంటే ఒక ఫ్రీక్వెన్సీ అంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం మనీతో. దానివల్ల నీకు మనీ అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది. మీరు గూగుల్ పే, ఫోన్‌పే చేసినప్పటికీ కూడా ప్రతిసారి కూడా థాంక్ యూ సో మచ్ అని చెప్పుకుంటూ స్పెండ్ చేయాలి. అండ్ మీ దగ్గర చాలామంది ఎందుకంటే బాధపడేది ఏంటంటే నాకు సఫిషియెంట్ మనీ లేదని. బట్ ఈవెన్ రూ. 1 ఉన్నా కూడా బీ హ్యాపీ అబౌట్ దట్. ఎందుకంటే మనం కొంచెం ఉన్న హ్యాపీ ఫీల్ అవుతే పెద్ద అమౌంట్ వస్తది. కొంచెం ఉన్నది హ్యాపీ ఫీల్ అవ్వట్లేదంటే ఈ అమౌంట్ కూడా వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆనందంగా ఉంటేనే లక్ష్మీదేవి డబ్బు మనల్ని ఉన్నా ఇష్టపడుతుంది. లేకున్నా ఆనందంగా ఉంటే డబ్బు దానంతట అదే వస్తుంది. యెస్. అంతేనా? యెస్. అయితే కొంతమంది ఆ. ఇంకో క్వెషన్ కూడా అడుగుతారు. సరే డబ్బులు లేనప్పుడు నాకు ఆనందం ఎలా వస్తది? నేను అడిగాను ఎంతో మంది. హ్మ్. ఆ, అయితే నేనేమంటానంటే అప్పుడు అలాంటి సమయంలో కృతజ్ఞత చూపించాలి. అంటే ఇప్పటివరకు మీకు డబ్బు వలన మీరు పొందిన అనుభవాలు గాని, లేదా మీరు పొందిన లాభాలు గాని ఒక్కసారి గుర్తెచ్చుకోండి. చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీ స్కూల్ ఫీకి కట్టారు. మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు. దానికి మీరు ట్రాన్స్‌పోర్టేషన్ మీ స్కూల్ వ్యాన్‌కు లేదా డిఫరెంట్‌గా మీరేసుకున్న డ్రెస్ గావచ్చు, ఇల్లు గావచ్చు, కారు గావచ్చు, గోల్డ్ గావచ్చు ప్రతి దానికి మనీని మీరు స్పెండ్ చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. ప్రతి దాన్ని ఒకసారి గుర్తుంచుకొని థాంక్ యూ చెప్పండి. మీకు అబండెన్స్ ఆఫ్ మనీ కమ్ టు యూ. అలా రావడం జరుగుతుంది. ఓకే. డబ్బు రావాలంటే డబ్బును ఆకర్షించండి. అంటే దానికి డబ్బు లేదని బాధపడొద్దు. ఆనందంగా ఉండండి. డబ్బుకు విలువ ఇవ్వండి. డబ్బు దానంతట అదే వస్తుంది. సో మీరు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ చెప్తుంటారు కదా! డబ్బు గురించి చెప్తారా? యెస్. అవునండి. అయితే హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ ఏందంటే 6 డేస్ హ్మ్. లైవ్‌లో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ కనెక్ట్ చేస్తున్నాం. ఎవ్రీడే 1 అవర్ ఉంటుందండి. ఓకే. సో, ఈ 6 డేస్‌లో వాళ్ళొక బ్లాక్స్ అంటే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ వచ్చేస్తది. బట్ ఈ 6 డేస్‌తో కూడా సరిపోదు నన్నడిగితే. దీని తర్వాత కూడా మేము 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ కూడా కనెక్ట్ చేస్తాం. బట్ ఈ బేసిక్ 6 డేస్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కేవలం 999కే. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా గూగుల్ ఫార్మ్ ఉంది ఫిలప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. డబ్బు లేదని బాధపడకండి. డబ్బు ఎలా రావాలి మీ దగ్గరికి అనేది లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్‌లో మేము చెప్తామంటున్నారు విశ్వం విజయ్. విశ్వం విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు సమస్తలో సుఖినో. మీ చెప్పండి. దగ్గరకు వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు మీ క్లాస్ వింటే చాలు అనుకున్నాను సార్ నేను. నాకు రిజల్ట్ కంటే కూడా క్లాస్ వింటే చాలు, చాలా హ్యాపీ సార్. అసలు ఇంత మంచి గురువు గారు దొరికినందుకు ప్రత్యేకంగా అభినందనలు సార్. కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మా కోడలికి జాబ్ వచ్చింది సార్. 4 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాం సార్ మేము. మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్ అది. చాలా హ్యాపీ సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే, ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. నేను ప్రతి క్షణము ప్రతిరోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను సార్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను హ్యాపీగా ఉంచుతున్నాను సార్. వాడు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏం మాట్లాడకుండా చేస్తున్నాను సార్. పాజిటివ్ మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నాను సార్. ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి. మా సార్ చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా అని ప్రతిసారి నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్. నేను మిమ్మల్ని